స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరొక అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహాపోరాటానికి మనం ఉపక్రమిస్తున్నాం. ఈ మంచి అవకాశం ఆ దేవదేవుడు, దేవాది దేవుడు, నిత్యుడు, సత్యుడైనటువంటి అగోచరుడైన అద్భుతకరుడైన ఆ దేవాది దేవుడు మనకి అవకాశం అనుగ్రహించాడు. ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాదులో లేను, హెడ్ క్వార్టర్స్లో లేను, చాలా సుదూర ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ నెట్ ఫెసిలిటీ సరిగా లేదు. మరి వైఫై అరేంజ్ చేశారు, కానీ అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పాలకొండలో నేను సత్య సంబంధుల ఉపవాస దీక్ష ప్రార్థన కొరకు రేపు జరిగే సమైక్య ఆరాధన, యునైటెడ్ వర్షిప్ సర్వీస్ కొరకు 6 ఉత్తరాంధ్ర జిల్లాల సమైక్య ఆరాధన కూటమి కొరకు నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఇంటీరియర్గానే ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ప్రార్థించే ఒక అవకాశం, ప్రార్థన కొరకు దేవుని ప్రజలను ప్రేరేపించి నడిపించే ఒక అవకాశాన్ని వదులుకోకూడదు అని నేను దేవుని చేత ప్రేరేపించబడి బలవంత పెట్టబడి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదివరకే చాలామంది ఇంటర్నెట్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా కనెక్టెడ్గా ఉన్నారు. వారందరికీ కూడా దైవాశీస్సులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ. చిన్న ప్రార్థనతో ఈ ప్రార్థన మహాపోరాటం ఆరంభించుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రారంభ ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, మహిమ గల మా రాజా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఇంకొక కొత్త దినాన్ని మాకు మీరు ఈవిగా వరముగా ప్రసాదించి అద్భుత రీతిగానైనా మళ్ళీ మేము అనేక సుదూర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు, ఒకరికొకరు భౌతికంగా చాలా దూరంలో ఉన్నప్పటికీ ఒక్క మనిషి అయినట్లు ఏక మనస్సుతో ఏకీభవించి మరొక నూతన దినారంభంలో ఈ అర్ధరాత్రి వేళ నీ సన్నిధిలో మేము దేవా, నీ కార్య సఫలత కొరకు, నీ మహిమార్థం ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మిక్కిలి గొప్ప దేవా, దయామయుడానికి స్తోత్రం. దిగి వచ్చి ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడండి, అద్భుతములు చేయండి. దుష్టుని వాని సేనలన్నింటినీ చెల్లా చెదురుగా పారద్రోలండి, తరిమి కొట్టండి. దుష్టుని వాని కార్యములను లయము చేయండి. పరిశుద్ధ తండ్రి, దుష్టుని సిగ్గుపరిచి బంధించి పారద్రోలండి. నీ కార్యములే భూమి మీద మా బ్రతుకుల్లో కనిపించటం సహాయం చేయండి. మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 57వ కీర్తన 11వ వచనం, ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవునికి అత్యంత ప్రియులైన ప్రార్థనా యోధులారా, చదవబడిన లేఖన భాగములో దావీదు భక్తుని యొక్క ఆశ, ఆకాంక్ష
మనకు కనబడుతూ ఉంది. దావీదు భక్తుని యొక్క ఆశ ఏమిటి అనంటే, దేవుడు తన్ను తాను కనబరుచుకోవాలి. ఎలా కనబరుచుకోవాలంటే ఏదో ఒక చిన్న దేవుడుగా కాదు. మానవాతీత శక్తులు ఎన్నో ఉన్నాయి, అందులో ఈయన ఒకడు అన్నట్లుగా కాదు కాదు కాదు. ఆకాశము కంటే అతి ఉన్నతుడుగా, అంటే అంతకంటే ఎక్కువ ఎవడు లేడు. ఈయనే సర్వోన్నతుడు. దేవతలందరికంటే, దేవతలు అనబడిన వారందరికంటే ఈయన ఉన్నతుడుగా, ఔన్నత్యము గలవాడుగా భూనివాసులకు కనబడాలి. అది దేవుని ఆశ కూడా. ఒక కీలకమైన విషయం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాను. దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో ఈ మనుషులకందరికీ తెలిసి వచ్చేటట్టు చేస్తాను. నన్ను నేను ఈ భూప్రజలకు తెలియజేసుకుంటాను. ఈ భూప్రజలకు తెలియదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మరి భూజనాంగములలో ప్రతి జనాంగానికి ఏదో ఒక దేవత, ఏదో ఒక మతం, ఏదో ఒక థియాలజీ, ఫిలాసఫీ అంతా ఉంది. రకరకాల స్లైట్ చేంజెస్తో. ఇప్పుడు జూడాయిజం అండ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం, ఈ మూడు కూడా మోనోథియిస్టిక్ రిలీజియన్స్. దేవుడు ఒక్కడే, ఇంకా వేరే దేవుళ్ళు ఎవరు లేరు. ఆయనే సృష్టి స్థితి లయకారకుడు, మన సహాయకుడు, ఆయన్నే నమ్మాలి. ఇది బేసిక్ ఫిలాసఫీ, basic mindset of all these three major religions of the world: Islam, Judaism and Christianity. మౌలికంగా ఈ మూడు ప్రధానమైన మతాల యొక్క ఆలోచన విధానం ఇది. ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఆ ఒక్కడి పేరు అల్లాహ్ అంటుంది ఇస్లాం. ఆ ఒక్కడి పేరు యెహోవా అని నమ్ముతుంది జూడాయిజం. అవును, ఆ ఒక్క దేవుడే నరావతారం ఎత్తాడు, ఆయన పేరు యేసు అంటుంది క్రిస్టియానిటీ. దేవుడు నరావతారం ఎందుకు ఎత్తుతాడు, అట్ట నాన్ సెన్స్ కాకపోతే అని ఇటు యూదులు మరియు ముస్లింలు ఇద్దరు కూడా అవతారవాదం తృణీకరిస్తారు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన దగ్గర కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఆయన అంతటా ఉన్నాడు కనుక పనులు చేసుకుంటాడు. అంతగా కావాలనుకుంటే ఒక దేవదూతను పంపిస్తాడు. కొందరి దేవదూతల పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి, ఖురాన్లో కూడా రాయబడ్డాయి. దేవుడు తన పరిచారకులైన దేవదూతలను పంపిస్తాడు, లేకపోతే అంతటా ఉంటాడు కనుక ఆయన చిత్తమైతే అలాగైనా మాట్లాడుకుంటాడు. కానీ ఆయనే మనిషి అయి రావలసిన అవసరం ఏముంది అని ఇస్లాం వాదిస్తుంది. ఈ మూడు ఒక మోనోథియిస్టిక్ రిలీజియన్స్, ఏకేశ్వరుడు అనే నమ్మకం ఉన్నటువంటి మతాలు ఇవి. పారసీక మతం ఒక విచిత్రమైనటువంటి, ఒక యూనిక్ ఫీచర్ కలిగినటువంటి ఒక మతం. ఓల్డ్ పర్షియన్ రిలీజియన్. జొరాస్టర్ అనే ఒక మహర్షి ఆ మతాన్ని స్థాపించాడు. వాళ్ళు మాత్రం ఒక్కటే, ఒక యూనిక్ రిలీజియన్. వాళ్ళు ఏమి నమ్ముతారంటే, ఒక దేవుడు కాదు, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. జరతుష్ట్ర అనే మహర్షి జెండ్ అవిస్థా అనే ఆ గ్రంథాన్ని రాశారు. ఆయనే పారసీక మత స్థాపకుడు. ఆయన చెప్పారు ఏంటంటే, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒకడు మంచి దేవుడు, ఒకడు చెడ్డ దేవుడు. కనుక ఇది ఇద్దరు దేవుళ్ళ మతం అదొకటి. ఇకపోతే బౌద్ధము, జైనము
కొద్దిపాటి స్వల్పమైన మార్పులతో బౌద్ధము జైనం అనే ఉన్నాయి. ఇంకా కొన్ని ఇతర మతాలు కూడా ఉన్నాయి. హైందవం అనే భారతీయ మత విశ్వాసాలలో ఎంతో వైవిధ్యం ఉంది. ఇదే హైందవం ఇంతవరకు అని గిరిగీసి స్పష్టీకరించి చెప్పడానికి వీల్లేదు. భారతదేశంలో భిన్న విభిన్నమైన పరస్పర విరుద్ధమైన ఎన్నెన్నో మత విశ్వాసాలు ఉన్నాయి. అయినా ఇబ్బంది లేదు. భారతీయులు ఈ వైవిధ్యంతోనే బ్రతకడానికి అలవాటు పడ్డారు. పెద్దగా పట్టించుకోరు. అది దేవుడి లీల అండి, మనకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్మాలి కానీ ప్రశ్నించకూడదు. ఆయన ఎలాగైనా ప్రవర్తిస్తారా అని చిత్తం. ఆయన ఎలాంటి నియమాలకు బద్ధుడు కాదు, సర్వస్వతంత్రుడు. మనకు అన్నీ అర్థం కావాలని రూల్ ఏమి లేదు, నమ్మాలంతే అనే ఒక ఆలోచనతో భారతీయులు ఉంటారు. ఇన్ని మతాలు ఉండేసరికి ఇంకా గ్రీకు దేవతలు ఉన్నారు, రోమన్ దేవతలు ఉన్నారు, ఈజిప్షియన్ దేవతలు ఉన్నారు, టిబెటన్ దేవతలు ఉన్నారు. అంటే ఆ గ్రంథాలలో ఈ విషయాలు ఉన్నాయి, ప్రజల మనస్సుల్లో ఈ విశ్వాసాలు ఉన్నాయి. అది దేవతలు ఉన్నారంటే వీళ్ళందరూ ఉన్నారని కాదు నేను చెప్పేది. ప్రజల వినికిడిలో, నమ్మకాలలో, విశ్వాసాలలో ఇవన్నీ ఉన్నాయి. ఈ నమ్మకాలు, ఈ దేవత్వము అనిపించుకున్నటువంటి దైవ స్వరూపాలు ప్రజల ఆలోచనల్లో ఉన్నాయి. బైబిల్ కూడా చెప్తోంది, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ప్రపంచం నమ్ముతుంది ఎంతో మందిని. ఇంకా భారతదేశంలోనైతే 33 కోట్ల మందిట. అంత పెద్ద నంబర్ జ్ఞాపకం పెట్టుకోవడం కూడా, అంత పెద్ద లిస్ట్ ఆఫ్ గాడ్స్, అంతమంది దేవతల పేర్లను గుర్తుపెట్టుకోవడం కూడా ఏ మానవునికైనా అసాధ్యమే. మరి ఆ నంబర్ ఎలాగొచ్చిందో తెలియదు, అలాగా నమ్ముతున్నారు. 33 కోట్ల దేవతలు అంటారు. కొంతమంది ఏదో ప్రాస కోసం 3 దేవతలు ఒక్కటైనారు అని పాడుకోవడం, చెప్పుకోవడం ఉంది. వీళ్ళందరూ కలిస్తే దేవుళ్ళ జనాభా ఎంత ఉంది? ఒక చిన్న దేశం జనాభా లాగా ఉంది. కనీసం ఒక 4-5 కోట్లు అందరు కలిసి. అంటే కొన్ని దేశాలైతే 1 కోటి, 1/2 కోటి, 50 లక్షల మంది, 30-40 లక్షల మంది ఉన్న జనాభా దేశాలు ఉన్నాయి. 30-40 లక్షలు, 1 కోటి, 2 కోట్లు. కానీ ఇప్పుడు ఈ దేవుళ్ళ జనాభా ఇంకా ఎక్కువగా కనపడతాం. ఒక మోస్తరు పెద్ద దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్కు అంత జనాభా లేదుగా, 5 కోట్ల మంది ఎక్కడిది. సింగపూర్కు వీళ్ళంతా 1 crore లోపలే. పెద్ద దేశాలంటే ఇప్పుడు మన ఇండియా ఒకటి ఉంది, చైనా ఒకటి. ఈ రెండే చాలా మ్యాక్సిమం పాపులేషన్ ఉన్నటువంటి దేశాలు. ఇన్ని దేవతలు, ఇన్ని మత విశ్వాసాలు, ఇవన్నీ చూసి సామాన్య మానవుడు విసుగు చెందుతున్నాడు. అసలు ఏంటయ్యా ఈ గందరగోళం? ఈ దేవుడు అనే కాన్సెప్టే మంచిది కాదు అసలు. ఆ కాన్సెప్ట్ తీసి పారేసేయండి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఇంత కన్ఫ్యూజన్, ఇంత తికమకేంటి? ఇంత తికమక ఏంటి? గందరగోళం అంటే మనుషులు కల్పించుకున్నారు అంటారు పెద్దలు. కల్పించుకుంటే ఆ పైన ఉన్నవాడు ఆ పైన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? రే ఏంట్రా ఇన్ని కల్పించుకుంటున్నారు? నేను ఒక నున్నాను ఇక్కడ, నన్ను తెలుసుకోకుండా మీరు సొంత కథలు రాసుకుంటున్నారేంటి? నేను అసలు దేవుడిని ఊడిపడి పైనుండి దిగి వచ్చి ఒక్కసారి మాట్లాడేస్తే సరిపోతుందిగా. ఇంకా ఏ దేవతలు, ఏ మతాలు ఉండవు. పైనుండి దగదగలాడి మెరుస్తున్నటువంటి మహిమ దేహంతో, విశ్వరూపం అంటారు మన దగ్గర, అలాంటి రూపంతో దేవుడే ఇప్పుడు భూమి మీదకి వచ్చి
ఒక 24 గంటలు ఉన్నాడు అనుకోండి. అన్ని వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, విలేకరులు అందరూ కెమెరాలు పట్టుకొని పోతారు, ఆయన్ని చూస్తారు. మొత్తం ఆ దృశ్యం అద్భుతమైన దృశ్యం టెలివిజన్స్లో ప్రసారం చేయబడుతుంది. ఒక 24 గంటలు ఉన్నాడు. నేను దేవుణ్ణి, ఈ పిచ్చి పిచ్చి మతాలన్నీ తీసి అవతల బారేసేయండి అని ఆయన చెప్పుకుంటే ఇంకా నాస్తికులు ఎవరు ఉంటారు? ఉండరుగా. 24 గంటలు ఆయన ఉండి నిరూపణలు, ఆధారాలు చూపిస్తే నేనే సృష్టికర్తను, ఎలా చేశాను మనిషిని అంటే ఇదిగో ఇలా మట్టితో చేశాను, ఇట్లా ఉఫ్ఫోను అని ఊదని వాడు మనిషి పుట్టాడు. వాడికి మీరందరూ పుట్టారు. కలుగును గాక అంటే ఇదిగో ఇలా కలిగినాయి. అలాగే ఆరంభంలో కలిగినాయి. ఏంట్రా పిచ్చి కథలన్నీ రాసుకున్నారు అని దేవుడు మాట్లాడితే అయిపోతుందిగా. అసలు ఉన్నాడో లేడో తెలియదు. ఉంటే నిద్రపోతున్నాడా తెలియదు. చేతకాని వాడైపోయాడా? ఆయన గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు రాసుకుంటుంటే ఎందుకు వదిలేసి ఊరుకున్నాడు ఆయన? చేతగాని వాడా? పెరియార్ గారు అడిగిన ప్రశ్నల్లో ఒకటట. ఈ మధ్య కొంతమంది నాస్తిక మిత్రులు పెరియార్ దేవుణ్ణి అడిగిన ప్రశ్నలని ప్రచారం చేశారు. పెరియార్ గారు అన్నారట, నీవెంత మూర్ఖుడివి. దేవుడితో అన్నాడట ఆయన, నీవెంత మూర్ఖుడివి. అసలు నీ అస్తిత్వాన్ని, నీ ఉనికినే ఒప్పుకోని నాస్తికులను నువ్వు ఎందుకు పుట్టించావు? మరి దేవుడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను కూడా దేవుడు పుట్టించి ఉండాలిగా. ఈ మతాలు నిజమైతే వీడిని పుట్టించొద్దు, వాడు పుట్టాడంటే రేపు నేను లేనని వాడు వాదిస్తాడు అని ముందు తెలుసుగా. కనుక పుట్టించడం మానేస్తే నాస్తికత్వమే ఉండదుగా. ఇప్పుడు మరి ఒక మూర్ఖత్వం కదా ఇది. నీవు లేవు అని వాదించే వాళ్లను నీవే ఎందుకు పనిగట్టుకొని పుట్టించావు? ఇది మూర్ఖత్వం కాదా అని అడిగారట పెరియార్ గారు. కనుక దేవుడు అనే సబ్జెక్టు చాలా ఆసక్తికరమైంది, చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది, స్పష్టత ఉండదు. కానీ భక్తుడు అడుగుతున్నాడు, అసలు నీవే దేవుడవని ప్రజలు తెలుసుకోలేకున్నారు తండ్రి. ఏదైనా ఒక గొప్ప కార్యం చెయ్యి. నీవు ఆకాశము కంటే అతి ఉన్నతుడవుగా, ఆకాశము కంటే ఉన్నతుడు, అత్యున్నతుడవుగా నిన్ను నీవు ఈ లోకానికి కనబరుచుకో తండ్రి. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినట్లు కార్యం జరిగించు. లెట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, లెట్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ know and understand that the God of the Bible is the one and only true God. బైబిల్లో మాట్లాడుచున్నటువంటి దేవుడే వాస్తవానికి ఉన్నటువంటి ఏకైక సత్య దేవుడు. ఆయనే దేవుడు, మరి ఎవరు లేరు అని అందరూ తెలుసుకోవాలి. అందుకొరకు ఏదైనా కార్యం చేయమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది దేవుని ఆశ కూడా. దేవుడే చెప్పాడు, నేను అన్యజనుల ఎదుట, ఈ లోకపు జనులందరి ఎదుట నన్ను నేను మహిమపరుచుకుంటాను, నన్ను నేను తెలియపరుచుకుంటాను. ఇది దేవుని ప్రతిజ్ఞ. బైబిల్ సత్యమా అసత్యమా, మానవ కపోల కల్పితమా, అనేకమైన స్వయం వైరుధ్యాలతో కూడుకున్న తప్పుల తడక లాంటి గ్రంథమా ఇది? లేకపోతే నిజంగా ఉన్న దేవుడి గ్రంథమా ఇది? ఈ అంశము ఈ ఒక్క విషయంలో ఈ అంశం తేలిపోతుంది. అసలు అటో ఇటో బైబిల్ని నమ్మాలో వద్దో తేలిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, నన్ను నేను తెలియపరుచుకుంటాను. అవును, ఆయన చేయవలసిందే, మనం ఎలా చేస్తాం? ఎవరు చెప్తారు? నేను అల్లా హై అని ముస్లిం సోదరులు చెప్తే హిందువులు ఒప్పుకుంటారా?
ఏకోన్నారాయణ మాకు దేవుడు ఉన్నాడంట. ఏకోన్నారాయణ అల్లా ఏకై అనేది యూదులు ఒప్పుకుంటారా? పోనీ ఇరాన్ దేశస్తులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్రైస్తవులు ఒప్పుకుంటారా? ససేమిరా ఒప్పుకోరు. గనక దేవుడు దిగి వచ్చి తన్ను తాను తెలియపరచుకోవాలి. దేవుడు ఒక ప్లాన్ స్కెచ్ గీసి పెట్టుకున్నాడు. దావీదు ప్రార్థనే కాదు, దావీదు నమ్మిన దేవుడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఇది. అవును దావీదు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడవు నువ్వు మంచి ప్రార్థన చేశావు. నా ప్రభావము సర్వభూమి మీద కనబడాలని నీకున్న కోరిక న్యాయమైనది. ఆకాశము కంటే అతి ఉన్నతుడుగా నన్ను నేను కనబరుచుకోవాలి, లోకులందరూ తెలుసుకోవాలి. ఆకాశ మండలములన్నిటికంటే హెచ్చైన వాడు ఇదిగో ఈ బైబిల్ దేవుడే అని అందరూ తెలుసుకోవాలని దావీదు, నీకున్న ఆశ చాలా న్యాయమైంది. నేను నెరవేరుస్తాను నీ ఆజ్ఞ, నీ 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 ప్రార్థనను, నీ ఆశ నేను నెరవేరుస్తాను. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని పదాజ్ఞల్లో నేను చెప్పానుగా. కానీ ఏ గ్రంథానికి ఆ గ్రంథం అలాగే చెప్పుకుంటారు. ఇస్లాం కూడా అలాగే చెప్పుకుంటారు. అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడని వాళ్ళు చెప్పట్లే. పదాజ్ఞలు ఉన్నాయి, ప్రయోజనం ఏంటి? మీరు పుస్తకాల్లో రాసుకున్నారు, వాట్ ఈస్ ద ప్రూఫ్? అయితే దావీదు, నీ ఆశ నేను నెరవేరుస్తాను. ఎలా నెరవేరుస్తాడు? దేవుడు గీసుకున్న స్కెచ్ ఏమిటంటే యెహెజ్కేలు 38వ అధ్యాయము చూడండి దయచేసి. 38:16. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున. యెహెజ్కేలు 38:16లో రష్యా దేశ నాయకుడితో దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ టైంకు, ఈ యుద్ధం జరిగే టైంకు ఎవరుంటారో ప్రెసిడెంట్, అతడికి ఇది వర్తిస్తుంది. ఓ గోగు, మాగోగు దేశపు వాడవైన గోగు, నేను ఒక పని చేస్తాను. నిన్ను బట్టి, నువ్వు దేవ విరోధివి, నాస్తికత్వాన్ని ఎత్తిపట్టుకున్న దేశానివి, నన్ను నా ప్రజలను ద్వేషిస్తున్నావు కదా గోగు, నిన్నే వాడుకొని అన్యజనులందరూ నన్ను తెలుసుకొనున్నట్లుగా నేను చేస్తాను. అలాగే 23వ వచనంలో కూడా చూడండి, 38వ అధ్యాయం యెహెజ్కేలు 38:23. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. I will reveal and I will manifest myself. I'll make myself known to all the Gentile nations. అన్యజనులు అంటే యూదులు తప్ప వేరే వాళ్ళందరూ అన్యజనులే బైబిల్ యొక్క వొకాబులరీ ప్రకారం. అన్యజనులు అందరూ నన్ను తెలుసుకుంటారు. నన్ను వారి ఎదుట నేను తెలియపరుచుకుంటాను, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటానంటే దేవుడికి ఏదో పాపం అంటిందని కాదు, ప్రజల దృష్టిలో పరిశుద్ధపరచుకోవడం. దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు ఈ లోక ప్రజలందరూ 210 దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి, బాబోయ్, ఆ యూదుల దేవుడు, ఆ బైబిల్ దేవుడు, ఆయనే నిజమైన దేవుడు బాబు. మనం ఏదో అనుకున్నాము, ఆయన గురించి రకరకాలుగా మాట్లాడి ఆయన్ని దూషించాం, విమర్శించాం, అవమానించాం. కానీ
ఇప్పుడు అర్థమైంది. బైబిల్ దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ముందు ఏ శక్తి పనికి రాదు, ఏ దేవత పనికి రాదు. ఆయనే దేవతలందరికీ పైగా ఔన్నత్యము పొందిన వాడని ఇప్పుడున్న 210 దేశాలు అందరూ చెప్పుకుంటారు. అలా దేవుడు చేస్తాడు. అందరూ తెలుసుకోవడానికి దేవుడు ఎలాగా కార్యక్రమాన్ని ఎలా దాన్ని నెరవేరుస్తాడంటే, ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి రమ్మని రష్యాను అతని వారి మిత్ర దేశాలను ప్రేరేపిస్తాడు. నేనే మిమ్మల్ని యుద్ధానికి తీసుకొస్తానంటున్నాడు. దేవుని కార్యములు ఎంత అద్భుతమో చూడండి. దయచేసి గమనించండి. 16వ వచనం, యెహెజ్కేలు 38:16. గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. నా దేశము మీదికి నేను రప్పిస్తాను నిన్ను. 17వ వచనం, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదికి రప్పించేదనని పూర్వం ముందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. అనేక సంవత్సరాలు, ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రవక్తను పంపి నేను ప్రవచింపజేశాను, నిన్ను గూర్చే కదా. ఇదిగో అంత్య దినములలో ఈ సంగతి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 16వ వచనమే చూడండి, యెహెజ్కేలు 38:16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్య దినములందు అది సంభవించును. మరి మనం బ్రతుకుతున్నాం ఈ అంత్య దినాల్లో. దేవుడు చెప్పిన అంత్య దినములని చెప్పిన ఆ కాలములోనే మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. ఈ ప్రసంగం వింటూ ఉన్నాం మనం. ఈ అంత్య దినముల్లో అది సంభవించును. ఏమి సంభవించును? రోష్, మెషక్, తుబాల్ అనే పట్టణాలకు, దేశాలకు అధిపతి అయిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు జర్మనీని కలుపుకుంటాడు, ఇరాన్ని కలుపుకుంటాడు, ఇంకా అనేక మందిని, అరబ్బు రాజ్యాలను కలుపుకుంటాడు. కలుపుకొని వాడు ఇశ్రాయేలు మీదకి వస్తాడు. లక్షల మంది సైన్యం ఒక చిన్న దేశమైన ఇశ్రాయేల్ మీదకి వస్తే, ఈ జర్మనీ, రష్యా ఇవి అణ్వస్త్ర దేశాలు, అణ్వాయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి వీళ్ళందరూ వచ్చి యుద్ధం చేస్తే అలాగా. ఇప్పుడు ఇరాన్కు ఇస్రాయేల్కు పడింది ఇప్పుడు పోటాపోటీ. అసలు ఇరానే లేకుండా నేను చేస్తాను ఇజ్రాయెల్ ఉంటుంది, ఇజ్రాయెల్ లేకుండా నేను చేస్తాను ఇరాన్ అంటుంది. ఇరాన్ వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు, ఇస్రాయేల్ అనేది ఉండదు. ఏమిటిగా మీరు నన్ను చేసేది, మిమ్మల్ని లేకుండా నేను చేస్తానని ఇస్రాయేలు యూదులు అంటున్నారు. ఇటు హమాస్, ఇటేమో హిజ్బుల్లా, ఈ ట్రయాంగులర్ వార్ ఇది జరుగుతూ ఉంటుండగా ఇరాన్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే ఈ హిజ్బుల్లా వాళ్ళకు, ఈ ఉగ్రవాదులకు వాళ్ళు అఫీషియల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణ స్థాయిలో సహాయం, సహకారం, మద్దతు అందిస్తున్నారు. ఈ మూడు ఇలాగ ఉంటుండగా ఇరాన్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో ఒకవేళ ఇజ్రాయిల్ పై చేయవుతే నేనున్నాను, నేను వచ్చి ఇన్వాల్వ్ అవుతానని రష్యా ఆల్రెడీ సిగ్నల్స్ పంపించింది. ఇదిగో యెహెజ్కేలు 38వ అధ్యాయము నెరవేరడానికి సమయం సమీపించింది. అంటే రేపో ఎల్లుండో మనం చదవబోయే న్యూస్ పేపర్ బైబిల్లో దేవుడు 2,500 ఏళ్ల క్రితం రాయించాడు. 2,500 సంవత్సరాల క్రితం దేవుడు బైబిల్లో రాయించాడు. మరికొద్ది నెలల్లో మనం చదవబోతున్నటువంటి న్యూస్ పేపర్ని 2,500 years బ్యాక్ దేవుడు రాయించాడు.
జరగబోతున్న దానిని నేను చెప్పినట్టు ఏ దేవుడైనా చెప్పగలిగాడా? అలాంటి దేవుడు ఉన్నాడు ఎక్కడైనా? ఉన్నట్టే నాకేం తెలియదే. ఉంటే తీసుకురండి అన్నాడు దేవుడు యెషయా గ్రంథం 41:21లో. గనుక ప్రియులారా, ఇది దేవుడు ప్లాన్ చేసి జరిగిస్తున్న యుద్ధం. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? ఎందుకంటే ఈ యుద్ధము జరుగుట ద్వారా ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ భూమి మీద మనుషులు రకరకాల దేవుళ్ళను పెట్టుకుని, రకరకాల మత విశ్వాసాలు పెట్టుకొని, ఎవడికి వాడు నేను చెప్పింది రైట్, నేను చెప్పిన దేవుడే కరెక్ట్, మిగతా దేవుళ్ళందరూ కాదు అని ఎవరికి వాళ్ళే తీర్మానించేసుకొని మొండికేసి, మేము నమ్మిందే సత్యం, మీరందరూ నమ్మేది అసత్యం అని తమను తాము హెచ్చించుకొని మత ఘర్షణలకు, మత విద్వేషాలకు కారకులవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఇక ఉండదు. ఈ కన్ఫ్యూజన్ తీసేసి, బాబు మీరు అనుకున్న ఇజమ్స్, మీరు అనుకున్న రిలీజియన్స్, మీరు అనుకున్న థియాలజీ, ఫిలాసఫీ అంత వ్యర్థము. బైబిల్లో చెప్పబడిన యెహోవా అను నేనే దేవుడను అని దేవుడు నిరూపించుకోవాలి అనుకుంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడు లేడు అని ఓపెన్గా చెప్పాడు ఆయన. మరి అది చెబితే చెప్పాడులే కానీ ఎలా నిరూపణ ఎలా చేయాలి? ఎలా రుజువు చేయాలి? వాట్ ఈస్ ద ప్రూఫ్? చెప్పుకుంటే సరిపోయిందా? అంటే ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకొని యుద్ధానికి వస్తారు. దేవుడు మాకు జయమిస్తాడు, మేము నమ్మిన దేవుడు జయమిస్తాడని. ఆ దేవుడు లేదు, దేవుడు లేదు, ఎవడు లేడు, మా ఆయుధాలు, అస్త్రశస్త్రాలు మాకు యుద్ధంలో జయమునిస్తాయి, యుద్ధంలో మాకు గెలుపునిస్తాయని నాస్తికులు అనుకుంటారు. ఏదో ఒక దేవుణ్ణి నమ్మిన దేశాలేమో మా దేవుడు మాకు జయమిస్తాడు అనుకుంటారు. నీ నాస్తికత్వం పనికిరాదు. మీరు నమ్ముకున్న ఏ దేవుళ్ళు ఏం చేయలేరు. అంత మీరు వీరులైతే నా దేశం అంటున్నాడు దేవుడు, నా దేశం మీదికి ఓ గోగు నిన్ను రప్పిస్తా, నా దేశం ఇజ్రాయెల్ను దేవుడు నా దేశం అంటున్నాడు. కేరళకు ఇండియాలో ఒక పేరు ఉంది, గాడ్స్ ఓన్ కంట్రీ అని. మరి ఎందుకు అలా పేరు పెట్టారో తెలియదు కానీ గాడ్స్ ఓన్ కంట్రీ. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మై ఓన్ కంట్రీ ఈజ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ మై ఓన్ కంట్రీ. నా దేశం మీదికి నేను యుద్ధానికి రమ్మని పిలుస్తాను, నేనే నడిపిస్తా. నీకు గాలము తగిలించి గుర్రాన్ని నడిపించినట్టు నేను నడిపిస్తానంటాడు చూడండి. 4వ వచనం, 38వ అధ్యాయం 4వ వచనం, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని, గుర్రములను, నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ, కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేతబట్టుకొని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. గుర్రానికి దవడలకు తగిలించి, వారులు తగిలించి, నీ దవడలకు గాలములు తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని ఇజ్రాయెల్ మీదకి తీసుకొస్తా. దేవుడే తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మరి ఆయనే దేవుడని వాళ్లకు తెలియజెప్పాలంటే ఇదే మార్గం. ఇక్కడ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భౌతికంగా
శరీర సంబంధమైన ఇశ్రాయేలు ఉన్నారు. వాళ్ళ మీదకి యుద్ధాలు రప్పించి బలమైన శత్రువులను ఓడించి దేవుడు తన్ను తాను నిజమైన దేవుడిగా రుజువుపరుచుకుంటున్నాడు. ఇది దేవుని పాలసీ, దేవుని కార్యాచరణ పద్ధతి, దేవుడు పనిచేసే విధానం ప్రియులారా. మరి ఇప్పుడు నూతన నిబంధన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఉంది. అదే మనం, దేవుని కుటుంబం, దేవుని సంఘం, దేవుని సైన్యం. మనకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అప్పుడప్పుడు దేవుడు మన మీదికి యుద్ధాలు రప్పిస్తాడు. హల్లెలూయా. నాకెందుకు ఇన్ని పోరాటాలు రావాలి, ఎందుకు ఇన్ని యుద్ధాలు, ఎందుకు ఇన్ని వ్యతిరేకతలు? దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు ఇన్ని కష్టాలు వస్తూ ఉంటే, ఇన్ని విమర్శలు, నిందలు, నా మీదకి ఆరోపణలు వస్తుంటే, నా మనస్సు గాయపడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగే అమాయకులు చాలా మంది ఉన్నారు. ఓరి అమాయకుడా, దేవుడు ఏం చేయటం ఏంటి? అసలు ఈ యుద్ధాలు రప్పించిందే దేవుడు. నీ మీదికి ఆ నిందలు, ఆ హింసలు, ఆ పోరాటాలు, అవమానాలు రప్పించిన వాడే దేవుడు. ఆ ప్రమాదాలను నీ దగ్గర దాకా తెచ్చిన వాడే దేవుడు. నీ హృదయంలో ఆ గాయాలు కలిగించిన వాడే దేవుడు. ఏం చేస్తున్నాడంటే ఆయన చేస్తున్న పనే ఇది. ఎందుకు? ఏ తండ్రి అయినా తన పిల్లల మీదకి రండరా, మా వాడిని కొట్టండి అని ఎవరిని పిలుస్తాడా? పిచ్చి పట్టిందా ఏమన్నా ఆయనకి? మనం ఆయన పిల్లలమైతే మన మీదకి యుద్ధాలు ఆయన తీసుకురావడం ఏంటి? అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది. మనము దేవుని పిల్లలమైనా కూడా మన మీద కాని యుద్ధాలను ఎందుకు తీసుకొస్తాడంటే, అంత మహాసైన్యాన్ని మనం ఎదుర్కోలేక మనం మొరపెట్టుకుంటాం. మా పితరుల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, ఇశ్రాయేలు యొక్క దేవుడా దిగిరండి. ఇంత మహాసైన్యం వచ్చేసింది, మేము చిన్నోళ్ళం తండ్రి, మాకు వల్ల కాదు, మాకు చేత కాదు, నీవే యుద్ధం చేయమని మనం పిలిస్తే దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే దిగి వస్తాడు. 18వ వచనం చూడండి. ఆ దినమున 38:18 యెహెజ్కేలు గ్రంథం 38:18. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోయే ఆ దినమున నా కోపము నా కోపము బహుగా రగులుకొనును. దేవుడే మన మీదికి మన శత్రువులను యుద్ధానికి రప్పించి ఆయన అంటున్నాడు, నా బిడ్డల మీదికి మీరు యుద్ధానికి వచ్చారు కదా, ఇప్పుడు మీ మీద నా కోపము బహుగా రగులుకొను. నేను నీతో వ్యాజ్యమాడుతాను. కనబడని దేవుడు, కనిపించకుండా నిజముగా ఉన్న దేవుడు, అగోచరుడు, అనంతుడు, సర్వశక్తిమంతుడు ఈ రష్యా సేనలతో పోరాడుతాడు, యుద్ధమాడుతాడు, వ్యాజ్యమాడుతాడు. అదంతా దేవుని దృష్టికి చీమల దండు. చీమల దండు. చలి చీమల చేత జిక్కి బలవంతమగు సర్పము చావదే సుమతి అని మనకుందో నీతి పద్యం. చీమల దండు పామునైతే చంపుతుందేమో, కానీ ఒక అగ్నిగోళం వచ్చి వాటి మీద పడితే ఏం చేస్తాయి? ఒక అగ్నిగోళం వచ్చి ఆ చీమల దండు మీద పడితే మాడి చచ్చి ఊరుకుంటాయి అంతే. ఈ రష్యా సేనలు కూడా అంతే. వాళ్ళు పోరాడేది శరీరులతో కాదు, శరీర సంబంధమైన, మాంస సంబంధమైన శరీరము కలిగిన సైనికులతో కాదు. వారు పోరాడేది ఆత్మరూపుడు, అదృశ్యుడైనటువంటి సర్వశక్తి గల దేవునితో పోరాడుతున్నారు.
దేవుడు యుద్ధం చేసినప్పుడు అసలైన మజా అనేది అప్పుడు వస్తుంది. వీళ్ళేమో కత్తులు, కటార్లు, తుపాకులు, బాంబులు, రాకెట్ లాంచర్స్, మిసైల్స్ ఇవన్నీ పట్టుకొని వస్తారు. దేవుడు ఏం మిసైల్ వాడడు. వాళ్ళందరూ నిలబడ్డ భూమిని పట్టుకొని ఇట్లా ఇట్లా ఊపుతాడు అంతే. భూకంపము కలుగజేస్తాడు. ఇంకా అప్పుడు మిసైల్స్ వేస్తారు. వాళ్ళు భూమి కదిలిపోతుంటే వైలెంట్గా భయపడి పరుగులెత్తరు. ప్రళయమైన వానను కురిపించి పెద్ద పెద్ద వడగండ్లు పైన ఒక్కో నెత్తి మీద 5-6 కిలోల బరువైనటువంటి వడగండ్లను, పెద్ద పెద్ద వడగండ్లను వాళ్ళు ఎత్తిన పడేస్తారు. రాకెట్ లాంచర్స్, మిసైల్స్ ప్రయోగిద్దాం అనుకునే వాడిని ఎత్తిమి ఇంతలా మంచుగడ్డ పడుతుంది. మాడు పగిలి చచ్చూరుకుంటాడు. ఇది దేవుని పోరాట విధానం. ఇవి దేవుని ఆయుధాలు. అగ్ని పంపి మతి చెల్లించేటట్టు చేసి, ప్రళయమైన వానను కురిపించి, భూకంపము కలుగజేసి, వాళ్ళకి పిచ్చి పట్టి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు చేసి, వాళ్ళందరూ పీనుగల కుప్పలాగా అయిపోతారు. ఈ రష్యా అధ్యక్షుడికి, వెంట వచ్చిన దేశాల అధ్యక్షులకు పిచ్చెక్కి జుట్టు బిక్కుంటారు. ఏం జరుగుతుంది? మన సైన్యాలు ఎందుకు అందరూ చచ్చిపోయారు? ఇస్రాయేల్ వాళ్ళు ఒక్క బాంబు కూడా వేయరు. ప్రార్థన చేస్తారంతే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మోషే యొక్క దేవా, మా పితరుల దేవా. మేము కొద్ది లక్షల మంది, వాళ్ళేమో అనేక లక్షల కోట్ల మంది. మేము ఎలా ఎలా చేయాలి? ఎలా పోరాడతాం? మా వల్ల కాదు, నీవే దిగిరా తండ్రి. నిన్ను నమ్ముకొని మేము ప్రపంచాన్ని ఎదిరించి నిలబడ్డాం. నిన్ను నిరూపించుకో, నిన్ను నీవే బయలుపరుచుకో. ప్రార్థన చేస్తారు, దేవుడు వచ్చేస్తాడు. ఇది కొద్ది రోజులు అయ్యాక మనం న్యూస్ పేపర్లో చూడబోతున్నాం. కొద్ది రోజులు అయినాక ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ కవరేజెస్లో ఈ సీన్ మనం చూడబోతున్నాం. ఇంకా కొద్ది మాసాలు, కొద్ది సంవత్సరాలు అయ్యాక న్యూస్ పేపర్లో ఏది చూడబోతున్నామో ముందే బైబిల్లో మనం చూస్తున్నాం. 2500 ఏళ్లకు ముందే ప్రవక్త రాశాడు, దేవుడు వ్రాయించాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలను దేవుడు కాపాడుకుంటాడో, దేవుని ప్రజల విరోధులతో దేవుడే దిగొచ్చి యుద్ధం చేస్తాడో, అప్పుడు వీళ్ళందరూ నోరు మూసుకొని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. ఇక మేము అనుకున్నవన్నీ గూట్లో పెట్టుకున్నాయి, అక్కడ పెట్టుకున్నాయి, కథల్లో చెప్పుకున్నవన్నీ కానే కాదు. The God of Israel is the one and only true God there is. There is no other God besides the God of the Bible. ఇంత పెద్ద ఎఫెక్ట్ తీసుకురావడానికి దేవుడు యుద్ధాన్ని ప్రేరేపించాడు. ఇది ఒక మినియేచర్ సైజులో, మినియేచర్ డ్రామాగా మనందరి జీవితాల్లో ఇదే కార్యాచరణ పద్ధతి దేవుడు అవలంబిస్తాడు. ఇదే పాలసీ దేవుడు అవలంబిస్తాడు. ఇదే విధానం. మనకు సమస్యలు వచ్చిన ప్రతిసారి ఈ సమస్య ద్వారా దేవుడు తాను నిజమైన దేవుడని ఎవరికో బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఇది మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, రకరకాల నిందలు, హింసలు, పోరాటాలు, దుష్కీర్తి కలిగించే అపనిందలు, అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు, శరీర అనారోగ్యం, ఏది వచ్చినా సరే దేవుని పాలసీ ఒకటే. ఈ విషయంలో నా బిడ్డలకు నేను సహాయం చేసి అన్యజనులకు నన్ను నేను బయలుపరుచుకుంటాను. ఇది దేవుని వాగ్దానం. దావీదు ప్రార్థన దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక భక్తుని ప్రార్థన. దేవా, నీ ప్రభావం ఒక్క ఇశ్రాయేలులోనే కాదు, సర్వ భూమి మీద కనబడాలి.
నీ ప్రభావం రష్యాలో కనపడాలి, చైనాలో కనపడాలి, అమెరికాలో కనపడాలి, ఆస్ట్రేలియాలో కనపడాలి, ఆఫ్రికన్ కంట్రీస్లో కనపడాలి, ఆల్ యూరోపియన్ కంట్రీస్లో కనపడాలి. బైబిల్లో ఉన్న దేవుని ప్రభావం ఆల్ అరబ్ కంట్రీస్లో కనపడాలి, సర్వభూమి మీద కనపడాలి. అలా కనబడాలంటే దేవుడు తన ప్రజలకు యుద్ధ సమయములో సహాయం చేయాలి. యుద్ధ సమయంలో తన ప్రజలను కాపాడాలి. యుద్ధ సమయములో తన ప్రజలను ఆయన సంరక్షించుకోవాలి. దేవుని ప్రజల యొక్క శత్రువులను మట్టుపెట్టి మీ సైన్స్, మీ ఆయుధాలు, మీ టెక్నాలజీ, మీరు అనుకున్న దేవుళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, I am the one and only true God, one and only true God. I am the God. I am the God that created the universe. కలలు కనుకండి. ఈగో ప్రాబ్లంకి వెళ్ళిపోయి మేము రాసుకున్నది కూడా ఎందుకు కాదు దేవుడు అని మూర్ఖంగా మాట్లాడకండి. ఉంటే రమ్మని అంట. నేనే వచ్చాను యుద్ధానికి. ఏ దేవుడు వస్తాడు? భూకంపాలు వచ్చి నెత్తి మీద వడగండ్లు పడి సైనికులకు మెంటల్ వచ్చేసి ఒకరినొకటి కాల్చుకొని చంపుకుంటుంటే ఏ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఎవడు రాడు. అప్పుడు ప్రపంచ ప్రజలు ఆలోచించుకుంటారు. మనము ఏదేదో అనుకొని దూషించి అవమానించి మాట్లాడాం కానీ బైబిల్ దేవుడు నిజమైన దేవుడు. ఎలోహే ఇస్రాయేల్, ఇస్రాయేలు దేవుడే దేవుడు. ప్రపంచానికి ఒక సాక్ష్యం నిలబడుతుంది. భౌతికమైన ఇస్రాయేలు రాజ్యం మీదకి వచ్చే యుద్ధాలు నిజమైన దేవుని గూర్చిన నిరూపణలు, రుజువులు. అలాగే నీకు నాకు వచ్చే కష్టాలు కూడా, నీకు నాకు వచ్చే సమస్యలు కూడా నిజమైన దేవుని గూర్చిన రుజువులు. నీకు ఏ కష్టమైనా రాని నువ్వు కృంగిపోవద్దు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, దేవుని మీద సనగొద్దు. దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. నువ్వు స్థిరంగా నిలబడాలి. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండలాగా ఉంటారని ఎందుకు రాయబడిందంటే వాళ్ళు కదిలిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కదలక నిత్యము నిలుస్తారంటే అర్థం ఏంటి? కదిలిపోవలసిన పరిస్థితులు వస్తాయి, అయినా వాళ్ళు కదలరు. బెదరిపోవలసిన పరిస్థితులు వస్తాయి, అయినా వాళ్ళు బెదరరు. అది సత్యం. నిన్ను బెదిరించాలని, చెదరగొట్టాలని, నీ ధైర్యాన్ని దెబ్బతీసి నిన్ను కృంగదీయాలని సాతాను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. నువ్వు మాత్రం దేవుణ్ణి నమ్మి యెహోవాను ఆశ్రయించి నువ్వు స్థిరంగా ఉండాలి. అసలు పట్టించుకోవద్దు. ఎవడు ఏదైనా కూయని ఏదన్నా మాట్లాడు. ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. ఏనుగు ఆగుతుందా? ఆగి దాంతో వాదానికి దిగుతుందా? నేను ఏమన్నాను, నీ జోలికి రాలేదు కదా, ఎందుకు మరుగుతున్నావు అని అంటుందా? అసలు పట్టించుకోదు. దాని మానాన వెళ్ళిపోతుంది. నీ దారిలో నీవు ఎన్నుకున్నటువంటి దారిలో నువ్వు నడువు. నీ గమ్యం చేరుకోవడానికి, నీకు నువ్వు నిర్దేశించుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నీ ప్రయాణం ఆపకుండా కొనసాగించు. అరిచే మురిగే కుక్కలు అలాగే మురిగి అలసిపోయి ఊరుకుంటాయి. మనకు వచ్చే సమస్యలన్నిటి వెనుక ఒక దైవోద్దేశ్యం ఉంది, దేవ రహస్యం ఒకటి ఉంది. మనకు వచ్చే సమస్యలన్నీ కూడా దేవుడు రాణిస్తాడు, లేక రప్పిస్తాడు. దేవుడు పూనుకొని రప్పిస్తాడు, లేకపోతే పోన్లే రాని అని పర్మిషన్ అయినా ఇస్తాడు. లేకపోతే నీకు ఏ సమస్య రాదు. ఆయన అనుమతిస్తేనే నీకు ఏదైనా జబ్బు వచ్చేది, ఆయన అనుమతిస్తేనే నీకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చేది. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎవడైనా నేను ఏదైనా అనేది. ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే
ఆ శ్రమలు ఆ తుఫాను మధ్యలో నీవు కొండలాగా స్థిరంగా నిలబడడం ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. నీవు నమ్మిన వాడు నిజమైన దేవుడిని లోకం తెలుసుకోవడానికి నీకొచ్చే శ్రమలను దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దమ్ముంటే దేవుడు వచ్చి నాకు కనపడవను. ఎవడా దేవుడు ఉన్నాడా, చచ్చాడా, నిద్రపోయాడా అని ఇలా పొగరుబట్టిన మాటలు మాట్లాడే వాళ్లకు కూడా ఈ మాగోగు దేశపు వాడైన గోవు ఇశ్రాయేలు మీదకి వచ్చి దండెత్తి యుద్ధం చేసి ఆ దినాన అలాగూ పొగరబట్టిన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. రే, అంత ఈజీగా మాట్లాడుతురా, మనం ఏదో అనుకున్నాం. ఆ పాస్టర్లు చెప్తానే ఉన్నారు యుద్ధం జరుగుతుందని. వాళ్ళు చెప్పినట్టే అవే దేశాలు వచ్చినాయి, అలాగే దెబ్బతిన్నారు. మరి బైబిల్లో రాసిన ఆ మాటలు చెప్పిన ఆ దేవుడు నిజమైన దేవుడు కదా. లేకపోతే ఆయనకి ఎలా తెలుసు, యెహెజ్కేలుకి ఎలా తెలుసు? 2,500 ఏళ్ళ తర్వాత ఎగ్జాక్ట్గా జరుగుతుంది. రే, బైబిల్ దేవుడిని ఎంత చులకనగా ఎంచొద్దు అని అన్యజనులు తెలుసుకుంటారు. దావీదు అంటున్నాడు, నీ ప్రభావము భూమి మీద కనబడనిమ్ము అని. అయితే కనబడనిమ్ము అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. అంటే ఎలా కనిపించారు? ఆకాశంలో కనపడి ఇదిగో నేను దేవుణ్ణి కనబడి మాట్లాడాలా? అలాగ అనుకున్నాడు దావీదు. అనుకుంటే మాత్రం అలాగే చేస్తాడా? ఆకాశంలో కనపడి సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, ఏం లేదు, నేను వీటన్నిటిని చేశాను, నేను దేవుణ్ణి అందరికి చెప్పుకుంటాడా? కాదు. God will teach this lesson to the Gentile nations the hard way. కష్టమైన మార్గం ద్వారా వాళ్ళకు ఈ గొప్ప సత్యం నేర్పిస్తాడు. బైబిల్ దేవుడను నేనే అసలైన దేవుడినని. యుద్ధానికి రండి. చిన్న దేశం మీద యుద్ధం గెలవలేక అనేక అగ్రరాజ్యాలు సర్వనాశనం అయిపోండి. అప్పుడు ఆ చిన్న దేశం నమ్మిన దేవుడు నిజమైన దేవుడని మీరు అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నన్ను నేను తెలియపరచుకుంటాను అంటున్నాడు. ఇవాళ మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నువ్వు ఎలా చేస్తావో తెలియదు, కానీ మేము సువార్త ప్రకటిస్తే ఎవరు వినడం లేదు, నమ్మడం లేదు. కులం తక్కువళ్ళ దేవుడు అంటున్నారు, జాతి తక్కువళ్ళ దేవుడు అంటున్నారు, విదేశీయుల దేవుడు అంటున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను ప్రకటించినందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. ప్రభువా మేము చెప్పే సువార్త ప్రకటన ఎవరు వినడం లేదు, నమ్మడం లేదు. ఏదో ఒక విధంగా నువ్వు దిగి వచ్చి విచిత్రమైన పరిస్థితులు సృష్టించి సువార్త ద్వారా మేము ప్రకటిస్తున్న రక్షకుడు నజరేయుడని యేసు నిజముగా లోకమంతటికి రక్షకుడు, ఇంకొక రక్షకుడు లేడని అందరూ అర్థం చేసుకునేటట్టు విచిత్రమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు, అనూహ్యమైన కార్యాలు జరుగునని ఎవడు కలలో కూడా అనుకొనని భయంకరమైన కార్యాలు చేయి తండ్రి, భయంకరమైన కార్యాలు చేయి. మాకెన్నో కష్టాలు వచ్చినాయి, నువ్వు అనుమతించావు, మరి దానివల్ల ప్రయోజనం కలవద్దా? యుద్ధాలు వచ్చినాయి, నిలబడ్డాం, పోరాడాం, మరి ప్రయోజనం కలగొద్దా? ఈ పరిస్థితులను నువ్వు వాడుకో తండ్రి. అనేక మంది మనోనేత్రాలు వెలిగించు, మా దేశాన్ని దర్శించు. మణిపూర్లో అన్ని అల్లరులు, దొమ్మిలు, దమనకాండ, అంత భయంకరమైనటువంటి దాడులు, క్రైస్తవ సంఘం మీద, సమాజం మీద మరి మతోన్మాదులు చేసిన దాడులు, హత్యలు, మానభంగాలు, గృహ దహనాలు, లూటీలు ఎన్నో జరిగినాయి. మెల్లిమెల్లిగా భారతదేశం అంతా ఆ ట్రెండ్ విస్తరిస్తూ ఉంది. నువ్వు దిగి రావా తండ్రి. ఇన్ని భయంకరమైన సమస్యలు మాకు తెచ్చి పెడితే మేము కృంగిపోతామేమోనని సాతాను ఆశిస్తూ ఉండవచ్చు, కానీ వాడి ఆశలు నెరవేరకూడదు. వాడి ఆశలు అడి ఆశలు కావాలి. ఈ శ్రమలు మాకు తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేసేద్దామని సైతాన్ అనుకోవచ్చు, కానీ ఆ శ్రమలనే వాడుకొని నీవు దేవుడు అని కనపరుచుకో తండ్రి.
ఎలా చేస్తావు? అది నీకే తెలుసు. ఆహా, రోమా 11:33 ప్రకారం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము! దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము. రోమా 11:33. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, అనగా మూల భాషలో అడుగుజాడలు పట్టన శక్యములు. మనకు కష్టాలు వచ్చినాయని అంతవరకే మనం చూస్తున్నాం. దీని వెనుక దేవుని ఉద్దేశం ఏంటి? దీన్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు? ఏ రీతిగా ఈ కష్టాలను ఉపయోగించుకొని ఏ రీతిగా ప్రపంచానికి ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు, అది ఆయనకే తెలుసు. ఆ అద్భుతాన్ని మనం కళ్ళారా చూడాలి. రేపు అనేక మంది వచ్చి సాక్ష్యాలు ఇవ్వాలి. ఓ భారతీయ క్రైస్తవ సమాజమా, మీకు వచ్చిన కష్టకాలములో మీ దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానం చూసి, ఈ దేవుణ్ణి మేము నమ్ముకోవాలనుకుంటున్నాం, మాకు రక్షణ కావాలి, మీ దేవుణ్ణి ఇంకా మాకు బాగా పరిచయం చేయరా దయచేసి, మాకు ఈ దేవుడు కావాలి. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈయనే దేవాది దేవుడని నెబుకద్నెజరు చెప్పినట్లు ప్రపంచ దేశాల రాజులు చెప్పాలి. ప్రభా ఇప్పుడే దిగిరమ్మునైనా అలాంటి బలమైన కార్యం, భీకరమైన నీ విక్రమ కార్యం జరిగించడానికి దిగిరమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియులారా. డబ్బులు లేకుండా 45 ఏళ్ళు మనం సేవ చేశాం. దీన్ని చూసి అనేక మంది దైవ కార్యం డబ్బుతో జరగదు, ఇంకేదో పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉన్నది, డబ్బులు లేకుండా ఇన్ని సంఘాలు కట్టారు, ఇన్ని గ్రంథాలు రాశారు, ఇన్ని ఇబ్బందులు పడి కూడా మీరు చెక్కు చెదరలేదు, మిమ్మల్ని పిలిచి వాడుకున్న దేవుడే నిజమైన దేవుడని కొంతమంది సాక్ష్యం ఇచ్చేటట్టు దేవుడు చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు వచ్చిన వ్యాధిలో నుండి మీరు ఎలా కోలుకున్నారు? ఈ విధంగా స్వస్థపరిచే దేవుడే మాకు కావాలని అనేక మంది చెప్పాలి. ఆ విధంగా దేవుడు అనేకుల కన్నులు వెలిగించి అన్య జనముల ఎదుట తన్ను తాను బయలుపరుచుకొని, యెహోవాయే దేవుడు, ఎలైజా, యెహోవా ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్, ఇంకా వేరే దేవుడు లేడని ప్రపంచ ప్రజలకు, మన దేశ ప్రజలకు స్పష్టీకరించేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేయడానికి దిగి రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. రండి, ఇది ప్రార్థన సమయం, ఇది విజ్ఞాపన సమయం. ఇంకా దగ్గరకు వచ్చేసింది. దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవాలి, తను తాను జనములకు తెలియపరచుకోవాలి. అలా తెలియపరచుకోవడానికే మనకు అన్ని కష్టాలు రప్పించాడు ఆయన. కష్టాలు వచ్చేసినాయి, మరి ఇప్పుడు ఫలితం మనం చూడాలి 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 చూడాలి. అనేక కోట్ల మంది యొక్క రక్షణ మనం చూడాలి. దేవునికి స్తోత్రం. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రేరేపణ కలిగిన వారు మీ కుడి హస్తము పైకెత్తండి. ప్రభు, నిన్ను నీవు తెలియపరచుకోనాయనా. మేము వాదిస్తే ఎవరికి అర్థం కావడం లేదు, మేము ప్రకటించిన ఎవరు ఒప్పుకోవడం లేదు, వినడం లేదు, కనీసం వినడానికి ఇష్టపడడం లేదు. తండ్రి, సహాయము చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారు దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం, మీరు ప్రార్థనలో నడిపించవచ్చు. ఏ ఒక్కరు ప్రార్థన చేస్తున్నా మిగతా వాళ్ళందరూ ఏకీభవించాలి. ప్రియులారా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడని భారతదేశం తెలుసుకోవాలి. యేసే నిజమైన దేవుడని రోమన్ కాథలిక్ సెంటర్ వాటికన్ సిటీ తెలుసుకోవాలి. పోపు గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పోపు గారు అంటున్నారు,
అన్ని మతాలు దేవుని దగ్గరికే దారి తీస్తాయి, అక్కడికి చేరుస్తాయి. ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఎ పాత్ టు గాడ్ అంటాడు ఆయన. ఇది చాలా భ్రష్టత్వం. అన్ని మతాలు ఏకం ఎలాగవుతాయి? అన్ని మతాలు ఏకమైతే యేసు ప్రాణం ఎందుకు అర్పించాలి? ఒక మతాన్ని స్థాపించి వెళ్ళిపోవచ్చు కదా, అన్ని దెబ్బలు ఎందుకు తినాలి? అంత రక్తం ఎందుకు గార్చాలి? బైబిల్లో మనము ప్రకటిస్తున్న దేవుడు, పౌలు భక్తుడు ప్రకటించిన ఆ క్రీస్తు, ఇప్పుడు మనం ప్రకటిస్తున్న బైబిల్ దేవుడు నజరేయుడైన యేసు పరలోకానికి ఏకైక మార్గం అని అందరూ తెలుసుకోవాలి, అనేకులు తెలుసుకోవాలి. దేవుడు అద్భుత కార్యాలు మన కొరకు చేయాలి. దయచేసి ప్రార్థన చేయండి.